హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈ రోజు మనం ఈ వీడియోలో లాస్ట్ వీక్ పోస్ట్ చేసిన సినారియో బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి చూద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. అండ్ ఎవరైతే నా ఛానల్ ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ అ బిగ్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ వీక్ మనము 2 క్వశ్చన్స్ ని చూసాం. సో ఒక క్వశ్చన్ వచ్చేటప్పటికి ఫైన్ ట్యూన్ బర్న్ ఫర్ సెంటెన్స్ సెంటిమెంట్ ఇన్ ది ఫినాన్స్ డొమైన్. సో ఈ క్వశ్చన్ ని చూసాం. సో ఫస్ట్ అసలు ఈ క్వశ్చన్ ని ఒక రీకాల్ చేసుకొని తర్వాత ఆన్సర్ కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బర్ట్ అంటే మనకి అందరికి తెలిసిందే, అదొక LLM మోడల్ అనమాట. సో బర్ట్ ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి బై డైరెక్షనల్ ఎన్కోడెడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఈ LLM మోడల్ ని మనం ఎందుకు వాడుతున్నామని చెప్పారు ఈ క్వశ్చన్ లో? సెంటెన్స్ సెంటిమెంట్ అంటే ఒక సెంటెన్స్ ని వాటి యొక్క సెంటిమెంట్ ని కనిపెట్టే మోడల్ అనేది మనం బిల్డ్ చేసాము. దేనికి సంబంధించిందంటే ఇది ఫినాన్షియల్ డొమైన్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట ఇది. సో బేసిక్ గా మనము ఏదైనా ఒక సెంటెన్స్ ని చూసుకున్నట్లయితే అది ఏ లాంగ్వేజ్ అయినా అవ్వనివ్వండి, టెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనము దాని యొక్క సెంటిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటది అనమాట. ఎందుకు అలా అంటే ఇప్పుడు జనరల్ గా మనము మాట్లాడుతున్నా కానివ్వండి, ఏదైనా ఒక దాన్ని తీసుకున్నట్లయితే అది అసలు ఎలాంటి టైప్ అనేది మనం అర్థం చేసుకోవాలన్నా దాని యొక్క మీనింగ్ అనేది మనకు తెలిసి ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా బాగున్నారు అని చెప్పడం అంటే అదొక పాజిటివ్ సెంటెన్స్ అనమాట. ఓ మై గాడ్ నా వల్ల కావట్లేదు అని చెప్తాం. సో ఆ సెంటెన్స్ ఏంటి? అది నెగిటివ్ సెంటెన్స్. లేకపోతే ఓకే పర్లేదు బానే ఉన్నాను అని చెప్పడం న్యూట్రల్ సెంటెన్స్ కదా. సో ఇలా ఒక టెక్స్ట్ లో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీనింగ్స్ అనేది ఉంటూ ఉంటాయి. సో మనము ఎలాంటి మీనింగ్ అనేది వస్తుంది దాన్ని సెంటిమెంట్ అంటాం అనమాట. ఈ సెంటిమెంట్ లో మనకి పాజిటివ్ ఉంటది, నెగిటివ్ ఉంటది, న్యూట్రల్ ఉంటది. సో ఇలా నువ్వు ఒక మోడల్ ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎలాంటి మెట్రిక్స్ అనేవి బెస్ట్ మెట్రిక్స్ అనేవి క్వశ్చన్ అనమాట. సో ఎలాంటి మెట్రిక్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అంటే యాక్యురసీ వాడొచ్చు, ప్రెసిషన్ వాడొచ్చు, రీకాల్ వాడొచ్చు అండ్ F1 స్కోర్ వాడొచ్చు అనమాట. సో ఈ 4 స్కోర్స్ అనేవి జనరల్ గా వాడే స్కోర్స్ అనమాట ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ ని ఎవాల్యూట్ చేయడానికి. సో యాక్యురసీ అంటే జనరల్ గా ఈ 4 మెట్రిక్స్ కూడాను కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ బేస్ చేసుకొని ఉంటాయి. సో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ మనకి టోటల్ గా ట్రూ పాజిటివ్స్, ట్రూ నెగటివ్స్ అని, ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగటివ్స్ అని ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క సినారియోని ఎవాల్యూట్ చేస్తుంది అనమాట. అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా అనేది ఉంటది. సో ఈ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్, ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను మెషిన్ లెర్నింగ్ సిరీస్ లో. సో ఇప్పటికి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జస్ట్ ట్రూ పాజిటివ్స్, ట్రూ నెగటివ్స్, ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగటివ్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫార్ములా. యాక్యురసీలో రెండింటిని బ్యాలెన్స్ చేస్తాం, అంటే రెండింటికి ఈక్వల్ వెయిటేజ్ ఇస్తాము. ఫాల్స్ పాజిటివ్స్ ఎక్కువ వెయిటేజెస్ ఉంటే ప్రెసిషన్, రీకాల్ ఏమన్నా ఫాల్స్ నెగటివ్స్, F1 స్కోర్ ఏమైనా అన్నిటిని బ్యాలెన్స్ చేస్తామని చెప్తాం. బట్ ఇంకా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఇవి బండ గుర్తులు అనమాట. బట్ డిఫరెంట్ గా అసలు ప్రెసిషన్ మనం ఎట్లా చేస్తాము, రీకాల్ ఎట్లా చేస్తాము, ఎందుకు ఇదే కన్స్ట్రక్ట్ చేస్తాము, నువ్వు ఇచ్చిన బిజినెస్ డొమైన్ ప్రకారం ఏది కన్స్ట్రక్ట్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి బెస్ట్ మెట్రిక్, ఇవన్నీ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. సో అవన్నీ నేను మీకు చాలా క్లియర్ గా మెషిన్ లెర్నింగ్ సిరీస్ లో చెప్తాను. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నౌ మేక్ షూర్ ఓన్లీ దీస్ 4 మెట్రిక్స్ ఆర్ ద మోస్ట్ కామన్ మెట్రిక్స్ ఫర్ ఎవాల్యూటింగ్ దీస్ కైండ్ ఆఫ్ మోడల్స్. ఓకేనా? సో ఇది మీ అవుట్పుట్. ఓకేనా? మీ ఆన్సర్. నెక్స్ట్ న్యూరల్ మెషిన్ ట్రాన్స్లేషన్ మోడల్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే జనరల్ గా మనము అంటే ఏ మోడల్ బిల్డ్ చేసామంటే ఒక టెక్స్ట్ ని ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేస్తాం. సో ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్ కి ఎలాంటి బెస్ట్ మెట్రిక్ అనేది మీరు చూస్తారు అనేది క్వశ్చన్ అనమాట. సో జనరల్ గా మనము ఇలాంటి మెట్రిక్స్ కి యూజ్ చేసే జనరల్ మెట్రిక్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ హ్యూమన్ ఎవల్యూషన్. ఎందుకంటే మనిషి కన్నా ఎవరు బాగా లాంగ్వేజ్ ని అండర్స్టాండ్ చేసుకోలేరు కదా, ఎవరి మదర్ టంగ్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా వస్తుంది. సో జనరల్ గా మనం హ్యూమన్ ఎవల్యూషన్ చేస్తాం అనమాట ఇలాంటి మోడల్స్ కి. హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా చేస్తామంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని తీసుకుంటాం, కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి చెప్తాము, ఆ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని ఇంత వెయిటేజ్ అని చెప్తాము. ఆ పర్సన్స్ కానీ ఎవరైతే మనం అసైన్ చేసిన పీపుల్ మన ప్రోడక్ట్ ని ప్లే చేస్తూ చక్కగా ఫ్యాక్టర్స్ ని ఎవాల్యూట్ చేసుకుంటూ వెయిటేజ్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కో సినారియో పెట్టేసేసుకుంటాడు. ఏదైతే ఎక్కువ ఉందో అది బెస్ట్ మోడల్ అని చెప్పేస్తాడు అనమాట. సో ఇది హ్యూమన్ ఎవల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ NIST మెట్రిక్ అనమాట. సో ఇది ఒక డిఫరెంట్ మెట్రిక్. సో ఇది జనరల్ గా బ్లూ స్కోర్ ని బేస్ చేసుకుని ఉంటుంది. బ్లూ స్కోర్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే
బ్లూ స్కోర్ లో నువ్వు అన్ని ఎన్గ్రామ్స్ ని ఈక్వల్ గా చేస్తావు, బట్ NIST స్కోర్ లో ఒక్కొక్క ఎన్గ్రామ్ కి ఒక్కొక్క వెయిటేజ్ అనేది ఇస్తావు అనమాట, పర్టికులర్ ఎన్గ్రామ్ తీసుకొని. అదే డిఫరెన్స్. ఓకేనా, ఇది ఒక మెట్రిక్ అనమాట. నెక్స్ట్ వర్డ్ ఎర్రర్ రేట్ అంటాం. వర్డ్ ఎర్రర్ రేట్ పేరులోనే తెలుస్తుంది. సో జనరల్ గా ఇది ఏంటంటే నీ మోడల్ ఒక అవుట్పుట్ అనేది ఇచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్వశ్చన్ అడిగావు, సో హూ ఈస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ USA అని అడిగావు. సో హూ ఈస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ USA కి నీ మోడల్ ఒక ఆన్సర్ ఇస్తుంది అనమాట. యాక్చువల్ గా హూ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ USA కి నువ్వు బాట్ ని ప్రిపేర్ చేసేటప్పుడు ఒక ఇన్పుట్ ఇస్తావు. సో ఆ ఇన్పుట్ కి ఇచ్చిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత ఎర్రర్ అనేది ఉంది అనేది చూస్తుంది అనమాట. సో దాన్నే వర్డ్ ఎర్రర్ రేట్ అని అంటాం. ఓకేనా, సో ఇలా ఫర్ ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్, జనరల్ గా మనం చక్కగా ఒక మెటీరియల్ ఇస్తాను మనకి స్కూల్ వాళ్ళు, మనం చక్కగా చదివేసుకుంటాం, ఎగ్జామ్ కి వెళ్ళిపోతాం, ఎగ్జామ్స్ రాసేస్తాం. ఎగ్జామ్ అయినాక మేడం మనకి మార్క్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కి నీకు 2.5 మార్క్స్ ఇచ్చినప్పుడు నువ్వు వెళ్ళి అడిగినప్పుడు నీ మేడం చెప్తుంది, నువ్వు మెటీరియల్ లో ఇది కదా మనం డిస్కస్ చేస్తుంది, నువ్వు వేరే రాసావు, సో ఇది డిఫరెన్స్ అనమాట. సో ఆ 4.5 కి నీకు 2.5 వచ్చింది. సో ఆ మిగతాది ఏంటి, నీ ఎర్రర్ రేట్ అనమాట. సో అదనమాట. సో వర్డ్ ఎర్రర్ రేట్ అనే మెట్రిక్ ని కూడా వాడతాం అనమాట ఇలాంటి మోడల్స్ కి. నెక్స్ట్ లెపోర్ట్ స్కోర్ అంటారు. సో బేసిక్ గా ఇది ఒక కాంబినేషన్ అనమాట. అంటే ప్రెసిషన్ కి రీకాల్ కాంబినేషన్ ప్లస్ సెంటెన్స్ పెనాల్టీని కూడా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఈ అన్ని కాంబినేషన్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం, దాన్నే లెపోర్ట్ స్కోర్ అంటాం. ఓకేనా, సో సెంటెన్స్ పెనాల్టీ అంటే ఏంటి? సో ఇందాక మనం వర్డ్ ఎర్రర్ రేట్ చూసాం. సో సెంటెన్స్ పెనాల్టీ ఏంటంటే నువ్వు సెంటెన్స్ చూస్తావు, వర్డ్ చూడవు, ఒక సెంటెన్స్ నీ రిఫరెన్స్ టెక్స్ట్ లో ఉన్న సెంటెన్స్ కి ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఎంత అనేది నీకు ఎర్రర్ చూపిస్తుంది అనే దాన్ని సెంటెన్స్ పెనాల్టీ అని చెప్తాం. ఓకేనా, సో ఇవన్నమాట మెట్రిక్స్. సో యూజువల్ గా మనము హ్యూమన్ ఎవల్యూషన్, NIST స్కోర్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ బ్లూ స్కోర్, వర్డ్ ఎర్రర్ రేట్ అండ్ ది లెపోర్ట్ స్కోర్. సో ఇలాంటి మెట్రిక్స్ అనేవి వాడతాం అనమాట న్యూరల్ మెషిన్ ట్రాన్స్లేషన్ మోడల్స్ కి. ఓకేనా, సో ఇవన్నమాట. సో ఈ 2 క్వశ్చన్ కి మనం ఆన్సర్ అనేది డిస్కస్ చేసాం. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో డెఫినెట్ గా నేను ఆన్సర్ అనేది ఇస్తాను. అండ్ మన ఫ్యూచర్ వీడియోస్ లో డెఫినెట్ గా షార్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్సెప్ట్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.